హాయ్ హలో దిస్ ఈజ్ అశోక్ కుమార్ విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్ హిందూపూర్. ఈరోజు ఈ వీడియోలో 8 మార్క్స్ సంబంధించిన పేపర్ 2 మ్యాథమెటిక్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సొల్యూషన్స్ని ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్దాం. 29th క్వశ్చన్ 8 మార్క్స్లో, ఈజ్ √5 ఇర్రేషనల్? జస్టిఫై యువర్ ఆన్సర్. √5 ఇర్రేషనల్ నంబరా? మీరు అది జస్టిఫై చేయండి, సమీక్షించండి అన్నారు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ కెన్ ప్రూవ్ దిస్ బై కాంట్రాడిక్షన్ మెథడ్. కాంట్రాడిక్షన్ మెథడ్లో దీన్ని చేయాలి. అంటే అప్పుడు లెట్ √5 ఈజ్ రేషనల్ నంబర్. రేషనల్ నంబర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే √5 ఈజ్ ఈక్వల్స్ టు a/b రాసుకుంటాం. ఇక్కడ a, b ఆర్ కోప్రైమ్స్. a, bలు కోప్రైమ్స్. ఇప్పుడు √5 ఈజ్ ఈక్వల్స్ టు a, ఇక్కడ బై d అంటే డివైడ్ చేస్తున్న bని లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందంటే b ఇంటూ √5 ఈజ్ ఈక్వల్స్ టు a అవుతుంది. ఇప్పుడు b ఇంటూ √5 మల్టిప్లై చేస్తే √5b అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు a. దీన్ని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వైరింగ్ చేస్తే, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా మనం స్క్వేర్ చేయాలి దాన్ని. అంటే √5b హోల్ స్క్వేరు ఇక్కడ a హోల్ స్క్వేర్, స్క్వేరింగ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్క్వేరు ఇది ab హోల్ టు ద పవర్ ఆఫ్ m ఫార్ములా ఉంది. a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ b టు ద పవర్ ఆఫ్ m అంటే √5 హోల్ స్క్వేరు ఇంటూ b స్క్వేర్, ఇక్కడ a స్క్వేర్. ఇప్పుడు √2 స్క్వేర్ క్యాన్సిల్ అయితే 5 ఇంటూ b స్క్వేర్ అవుతుంది. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. సో 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. ఇక్కడ 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ అనేది దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 1 అనుకుంది. ఇక్కడ 5 అనేది ఈ a స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. 5 డివైడ్స్ a స్క్వేర్. ఇట్ ఆల్సో a స్క్వేర్ని 5 డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది కదా, కాబట్టి ఇట్ ఆల్సో డివైడ్స్ ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్లో ఇప్పుడు లెట్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు k అని అనుకోవాలి. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు k అని అనుకోవాలి. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు k అయితే 5k, a స్క్వేర్ ఈక్వల్స్ టు 5k ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 నుంచి మనం a స్క్వేర్ ప్లేస్లో 5k సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 1 వచ్చేసి 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. ఇందులో a స్క్వేర్ ప్లేస్లో a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a ఈజ్ ఈక్వల్స్ టు 5k. లెట్ a ఈజ్ ఈక్వల్స్ టు 5k ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఈజ్ 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. ఇప్పుడు ఏ ప్లేస్లో 5k పెడదాం. అంటే 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లేస్లో 5k స్క్వేర్ అవుతుంది. 5k స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ 5k స్క్వేర్. సో దట్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ ఇంటూ k స్క్వేర్ అనమాట. 5 5 are 25, k ఇంటూ k స్క్వేర్. 25 ఇంటూ k స్క్వేర్ అయింది. ఇప్పుడు మనం b స్క్వేర్ కావాలి మనకు.
ఈ 5 మల్టిప్లై చేస్తామని కదా, ఎవిటల్ బై డివైడ్ అవుతుంది. 25k² బై 5. ఇప్పుడు క్యాన్సిలేషన్ 5 1 సార్ 5, 5 5 సార్ 25. ఏం మిగిలింది? 5k². 5k². b² ఈజ్ ఈక్వల్ టు 5k². అంటే ఇక్కడ ఈ 5 అనేది b²ని డివైడ్ చేస్తే అది bని కూడా డివైడ్ చేస్తుంది. అది రాయాలన్నమాట. 5 ఈజ్ డివైడ్స్ b². it also divides bని కూడా డివైడ్ చేస్తుంది. సో అప్పుడు మనం కాబట్టి సో both A and B have same కామన్ ఫ్యాక్టర్ ఉంది రెండింటికి. A and B 5 అనేది కామన్ ఫ్యాక్టర్. కాబట్టి మనం ఏం చేయాలంటే but this contradicts A and B. How A and B are co-primes. A and B are co-primes. ఒకటే. సో అప్పుడు ఏం చెప్పాలంటే సో అవర్ అజంప్షన్, మనం అనుకున్నది ఈజ్ రాంగ్. therefore √5 is irrational. Okay, do the points 3,2, -2,3 and 2,3 form a triangle? So if so, name the type of triangle. అంటే ఈ 3 పాయింట్స్ ఒక ట్రయాంగిల్ని ఫార్మ్ చేస్తాయా? అయితే చేస్తే నేమ్ ద టైప్ ఆఫ్ ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్కి పేరు పెట్టండి. సో ఇక్కడ ఏమనుకుంటే గివెన్ పాయింట్స్, ఇచ్చిన పాయింట్స్ మనకు గివెన్ పాయింట్స్ 3,2, -2, -3 అండ్ 2,3. ఎస్, ఇది P అనుకో, ఇది Q, ఇది R అనుకో. PQR అనేది ఒక PQR అనుకో. ఇప్పుడు PQRలో డిస్టెన్స్ ఫార్ములా వాడాలి మనం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ డిస్టెన్స్ ఫార్ములా వాడితే, డిస్టెన్స్ ఫార్ములా ఏం చెప్తున్నామా అంటే √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా. ఇక్కడ మనం ఫస్ట్ PQ మధ్య కనుక్కోవాలి. PQ ఫస్ట్, P అండ్ Q. P అనేదాన్ని x1 y1 అనుకో, P2 అనేది x2, Q అనేది x2 y2 అనుకో. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. x2 అంటే -2 - x1 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ -3 -y1 2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు -2 -3 కామన్ సింబల్స్ కాబట్టి -5 అవుతుంది హోల్ స్క్వేర్. ప్లస్ ఇక్కడ ఇక్కడ కూడా అంటే -5 హోల్ స్క్వేర్. సో ఇక్కడ -5 హోల్ స్క్వేర్ అంటే -5 ఇంటూ -2 ప్లస్ 5 5 సార్ 25. ఇక్కడ కూడా అంటే -5 5 సార్ 25. సో 25 + 25 ఈజ్ ఈక్వల్ టు 50. √50 అనేది PQ వచ్చింది. నెక్స్ట్ అలాగే QR కనుక్కోవాలి. ఇప్పుడు మనం Qకి Rకి మధ్య √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ డిస్టెన్స్ ఫార్ములా. సో ఇప్పుడు x2 అంటే ఇక్కడ PQలు QR కాబట్టి ఇది x1 y1, దిస్ ఇస్ x2 y2 అవుతుంది. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్. x2 అంటే 2 - x1 అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 3 - y1
మైనస్ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ రూట్. సో ఇప్పుడు 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో హియర్ 2 ప్లస్ 2 4 స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 3 6 స్క్వేర్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 4 4 16 ప్లస్ 6 స్క్వేర్ అంటే 6 6 36. సో 16 యాడ్ చేస్తే 52 రూట్ 52 వచ్చింది క్యూఆర్. అలాగే నెక్స్ట్ ఇంకా ఆర్పి కనుక్కోవాలి. ఇప్పుడు ఆర్పి డిస్టెన్స్ ఆర్పి అంటే ఆర్లో ఇది x1 y1, పిలో x2 y2 ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x2 ఈజ్ 3 మైనస్ x1 2 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 2 మైనస్ y1 2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు చేస్తే 3 మైనస్ 2 అంటే 1 స్క్వేర్, 2 మైనస్ 2 అంటే 0 స్క్వేర్ అంటే 0నే. సో 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 0, 1 ప్లస్ 0 అంటే 1 రూట్ 1. దిస్ ఈజ్ ఆర్పి రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇందులో ఆర్పి అంటే ఆర్ ఫస్ట్ తర్వాత పి. ఇది x1 y1, ఇది x2 y2. x2 అంటే 3 మైనస్ x1 అంటే 2 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 2 మైనస్ y1 అంటే -3 హోల్ స్క్వేర్. సో ఇక్కడ 3 మైనస్ 2 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 3లోనే 2 తీసేస్తే -1 హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 1 ప్లస్ -1 అది కూడా 1. 1 ప్లస్ 1 ఈజ్ రూట్ 2 వచ్చింది. ఇక్కడ ఈ వాల్యూస్ని మనం ఏం చేయాలంటే ఈ వాల్యూస్ని వాళ్ళు కంప్లీట్గా చేశారు. మనం ఇప్పుడు రూట్ 50 వాల్యూ, రూట్ 52 వాల్యూ కూడా కనుక్కోవాలి. రూట్ 50 వాల్యూ కనుక్కోవాలని వచ్చినప్పుడు ఇప్పుడు 3 డిస్టెన్సెస్ వచ్చినాయి. ది సమ్ ఆఫ్ ఎనీ టూ డిస్టెన్సెస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్. మూడవ దానికంటే ఎక్కువగా ఉండాలి. అట్లాంటప్పుడు మనం చూస్తే ఇప్పుడు ది పాయింట్స్ మనకి ఈ పాయింట్స్ పి అంటే ఇది 3, 2 ఆర్ PQ -2, -3 ఆర్ 2, 3. ది పాయింట్స్ ఆర్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ని ఫార్మ్ చేస్తాయి. ఎట్లా చేస్తాయంటే మనకు ఇది తీసుకున్నాం, ఎనీ 2 సైడ్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఏదంటే PQ ఫస్ట్ PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్, ఈ రెండు యాడ్ చేస్తాం. PQ స్క్వేర్ అంటే PQ ఎంత వచ్చిందంటే PQ స్క్వేర్ కదా, ఇక్కడ PQ అనుకున్నాము, రూట్ 5 వచ్చింది, రూట్ 50 రైట్. సో రూట్ 50 హోల్ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. QR ఎంత వచ్చిందంటే రూట్ 52. QR అంటే ఎనీ 2 సైడ్స్ అన్నారు కదా, మనము ఫస్ట్ది థర్డ్ది చేద్దాం. QR స్క్వేర్ కాదు, RP స్క్వేర్ అంటే రూట్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 50 ప్లస్ 2 వచ్చింది అంటే 52 అనేది ఈ రెండు చేస్తాయి. ఇక మిగిలింది ఎంత? మిగిలింది ఇవి రెండు పోగా మిగిలింది QR స్క్వేర్ చేస్తాం. QR స్క్వేర్ చేస్తే 52 హోల్ స్క్వేర్ ఉంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 52. సో ఈక్వల్ వచ్చినాయి అన్నమాట రెండు. ఈ రెండు టోటల్ యాడ్ చేస్తే మూడవ దానికి ఈక్వల్ వచ్చింది. కాబట్టి ఈ సో యాంగిల్ ఏమవుతుందంటే
ఇప్పుడు పీక్యూ స్క్వేర్ ప్లస్ ఆర్పీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు రెండు యాడ్ చేస్తే ఓఆర్ స్క్వేర్ వస్తుంది మనకి కాదు క్యూఆర్ స్క్వేర్. కాబట్టి దీనికి బట్టి బై ద కన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం ఏమవుతుందంటే ఈ పి క్యూ ఆర్ పి క్యూఆర్లో ఆర్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. పైథాగరస్ అని అన్నామంటే ట్రయాంగిల్ PQR ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్ అన్నమాట. ఇందులో పి ఇలా వేస్తే PQR ఇప్పుడు యాంగిల్ పి అనేది మనకు యాంగిల్ పి ఈజ్ ఏ రైట్ యాంగిల్. సో యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 60 degrees కాబట్టి ఒక యాంగిల్ 60 degrees ఉంటే ఇది రైట్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేశాను. ప్రాబ్లం 31. A piggy bank contains 100 50 paise coins, 50 1 rupee coins, 20 2 rupee coins and 10 5 rupee coins. If it is equally likely that one of the coins will fall out when the bank is turned upside down, what is the probability that the coin అని ఇగో 1 2 3 4 ఇచ్చారు. వాటికి will be a 50 paise coin అయినప్పుడు ఎంత ప్రాబబిలిటీ వస్తుంది ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే సో పి ఆఫ్ ఈవెంట్ ఫస్ట్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ బై నంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్, ఇది ఫార్ములా. సో నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ అంటే ఎన్ ఆఫ్ ఈ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఎన్ ఆఫ్ ఎస్, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. అది ఓకే. నెక్స్ట్ ఇక్కడ శాంపుల్ స్పేస్ ఇచ్చిన వాటిలో మనకి ఏమేమి ఇచ్చారంటే ఒకసారి రాసుకో, అన్ని చూసుకున్నాం. ఇదో ఇక్కడ నుంచి 100 50 paise కాయిన్స్ ఇక్కడ రాస్తాం. 100 50 paise కాయిన్స్, 50 1 rupee కాయిన్స్, 20 2 rupee కాయిన్స్, 10 5 rupee కాయిన్స్. ఇది మనం శాంపుల్ స్పేస్ లో రాసుకుంటాం ఇచ్చిన డీటెయిల్స్ అని. ఇప్పుడు నంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ రావాలంటే ఎన్ ఆఫ్ ఎస్ టోటల్. ఇక్కడ 100 50 paise కాయిన్లు ఎన్ని ఉన్నాయంటే 100. ఈ 100 అనేది మనకు టోటల్ అవుట్కమ్స్ లోకి వస్తుంది. ఇక్కడ 50 1 rupee కాయిన్స్ అంటే 50, ఇదిగో 50, ఇది 100 ప్లస్ ఇది 50, ఇది 20, ఇదిగో 20, ఇవి 10 5 rupee కాయిన్స్, ఈ 10 ఇక్కడ వచ్చిందంట. సో 100 ప్లస్ 50 ప్లస్ 20 ప్లస్ 10 టోటల్ యాడ్ చేస్తే 180. దట్ ఈజ్ నంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ అనమాట, ఎన్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఫస్ట్ దానికి వచ్చేద్దాం. ఫస్ట్ ఏమన్నా అంటే విల్ బి ఏ 50 paise కాయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే లెట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు గెటింగ్ ఏ 50 paise కాయిన్. 50 paise కాయిన్ తీసుకున్నాం. అప్పుడు ఎన్ ఆఫ్ ఈ ఎంత అవుతుంది? 50 paise కాయిన్ లో మనం చూసుకోవాలా 50 paise కాయిన్ దగ్గర ఎన్ని ఉన్నాయి టోటల్. 50 paise ఇదో 100 ఉంది, 100. సో 50 paise కాయిన్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ అంటే 100. సో ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 100. ఇప్పుడు పి ఆఫ్ ఈ ఫార్ములా ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ ఆఫ్ ఈ మనకి ఎంత వచ్చింది టోటల్ 100. ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ అవుట్కమ్స్ 180. సో 100 by 180 క్యాన్సిల్ చేసింది 01 01 క్యాన్సిల్. ఇక 10 by 18, 10 and 18 both are even numbers. 2 to 2 5s are 10, 2 9s are 18. So 5 by 9. This is the probability that the coin will be a 50 paise coin అయినప్పుడు 5 by 9 అనే ప్రాబబిలిటీ వస్తుంది. ఇక సెకండ్ విల్ నాట్ బి ఏ రూపీస్ 5 కాయిన్. 5 rupees కాయిన్ లేకపోయినట్లయితే అప్పుడు ఏమొస్తుందంటే అప్పుడు లెట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు గెటింగ్ నాట్ ఏ రూపీస్ 5 కాయిన్. ఎన్ ఆఫ్ ఈ ఇక్కడ 5 rupee కాయిన్ తీసేసినాం అనుకో, లేదనుకున్నాం అనుకో, అప్పుడు ఏమేమి మిగులుతాయంటే ఈ 5 rupee కాయిన్ ఇదంతా మొత్తం తీసేస్తాం. ఇది లేదు అనుకో, లేదంటే వీటి నుంచి ఇక్కడికే 100 50 paise కాయిన్స్, 50 1 rupee కాయిన్స్, 20 2 rupee కాయిన్స్, వాటి యొక్క టోటల్ మనం యాడ్ చేద్దాం అనమాట. సో 50 paise కాయిన్స్ వచ్చేసి 100, ఇదో 100 ప్లస్ 50 paise 1 rupee కాయిన్స్ 50, మళ్ళీ 2 rupees కాయిన్స్ 20, ఇవి మాత్రమే వస్తాయి. ఇక్కడ 5 rupee కాయిన్ రాదు దీంట్లో. అప్పుడు 100 ప్లస్ 50 ప్లస్ 20 యాడ్ చేస్తే 150 170 టోటల్. సో
ఇప్పుడు P of E ఫార్ములా సేమ్ ఫార్ములా N of E by N of S. So N of E here 170 by total 180. Cancellation is 0 ones cancel. Because 17 and 18 not getting cancelled. So 17 by 18 is the probability will not be a ₹5 coin అయినప్పుడు వచ్చే probability. So next third వచ్చేసి will be a ₹2 coin. 2 rupees coin అయినప్పుడు ఎంత వస్తుందంటే ఓన్లీ 2 rupees కాయిన్లు అయితే తీసుకోవాలి. N of E is equals to 2 rupee coins ఎన్ని ఉన్నాయి ఇక్కడ ప్రాబ్లంలో 2 rupee coins ఎన్ని ఇచ్చినారంటే 2 rupee coins 20 ఇచ్చారు. ఆల్సో N of E is equals to అవి 20 మాత్రమే 20 వేసుకున్నాం. P of E ఫార్ములా N of E by N of S. సో N of E ఇక్కడ 20 by total 180. Cancellation 0 1 cancel. 2 1s are 2, 2 9s are 18. So 1 by 9. This is the probability will be a ₹2 coin అయినప్పుడు వచ్చే ప్రాబబిలిటీ. నెక్స్ట్ లాస్ట్ విల్ నాట్ బి ఏ ₹1 కాయిన్. ఇప్పుడు ₹1 కాయిన్ తీసుకోకూడదు. 1 కాయిన్ తీసుకోకూడదు. ఇదిగో ఈ 50 అనేది తీసుకోకూడదు. ఇది లేకపోతే మనకు 150 పైస్ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ అండ్ ఇది వస్తాయి అనమాట. 5 రూపీ 20 కాయిన్స్ వస్తాయి. సో వాటిని N of E తీసుకుంటే 100 ఏంటంటే 100 ఈజ్ 150 పైస్ కాయిన్స్ 100. 20 ఇవి 2 రూపీస్ కాయిన్స్ 20 అండ్ 10 5 రూపీస్ కాయిన్స్ ఇవి 10. టోటల్ ఏది 100 + 20 + 30 130. సో P of E is equal to N of E by N of S. N of E is 130 by cancellation. 0 getting cancel. ఇక 13 18 ఏమితో క్యాన్సిల్ కావు. సో 13 by 18. This is the probability when will not be ₹1 coin. ₹1 coin లేకపోతే వచ్చే probability 13 by 18. ఓకే. ప్రాబ్లం నెంబర్ 32 ఏమి ఇచ్చారంటే ది టేబుల్ బిలో షోస్ ద డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్ ఇన్ ఏ లొకాలిటీ. ఒక లొకాలిటీలో ఉండే 25 హౌస్ హోల్డ్స్ ఇంటి ఇళ్లకు సంబంధించి డైలీ ఎక్స్పెండిచర్ ఇచ్చారు. నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎంతమంది అని టేబుల్ ఫార్ములా ఇచ్చారు. సెలెక్ట్ సూటబుల్ మెథడ్ టు ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్. సో ఇలా ఇచ్చినప్పుడు మనం దీనికి స్టెప్ డీవియేషన్ మెథడ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఏది మీన్ కనుక్కోవడానికి. అప్పుడు టేబుల్ని ఇలా ఇచ్చిన టేబుల్ని మనం హారిజంటల్గా ఇచ్చిన దాన్ని వెర్టికల్గా ఇలా టేబుల్ ఫామ్ చేసుకోవాలి. ఆ ఇచ్చిన డైలీ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా క్లాసెస్ మనం వెర్టికల్గా రాసుకోవాలా. అందులో ఈ ఏ 2 క్లాసెస్కి మధ్య డిఫరెన్స్ని మనం హెచ్ అని 50గా చూస్తాం. అంటే 200 నుంచి 150 మధ్య డిఫరెన్స్ 50, లేదా 150కి 200కి మధ్య డిఫరెన్స్ 50. సో హెచ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే ఇక్కడ ఇచ్చిన అవే నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ వెర్టికల్గా రాసుకుంటాం ఫస్ట్. ఇచ్చిన తర్వాత ఈ సిగ్మా మీన్స్ టోటల్ అని అర్థం. టోటల్ సిగ్మా FI అంటే టోటల్. ఇవన్నీ యాడ్ చేస్తే 25. 2 + 2 4, 4 + 2 6, 6 + 5 11, 11 + 4 15, 1 5, 1 + 1 25. సిగ్మా FI 25 వచ్చింది. దీని తర్వాత చేయాల్సిన స్టెప్ క్లాస్ మార్క్ XI కనుక్కోవాలి. XI ఎలా వస్తుందంటే ఈ 2 లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఆ రెండింటి యొక్క డిఫరెన్సే మధ్యలో ఉండే వాల్యూనే మిడ్ వాల్యూ 120. సో 100కి 150కి మధ్య 125, 150కి 200కి మధ్య 175, 200కి 250 225, 250 to 300 మధ్య 275. ఈ రెండింటి మధ్య వచ్చే నంబరే అనమాట ఇది. సో ఇది XI వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ UI వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. UI వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే XI - A/H. ఇందులో ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కోవాలి. ఈ నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్లో లేదా ఫ్రీక్వెన్సీలో ఏదైతే హైయెస్ట్ నంబర్ ఉందో బిగ్ నంబర్ 4 5 12 22లలో 12 అనేది బిగ్ నంబర్ కాబట్టి ఈ 12ని మనం ఏ అని ఐడెంటిఫై చేయాలి. దీనికి ఎదురుగా ఉన్నటువంటిది ఈ హౌస్ హోల్డ్స్లో ఉన్న 12కి ఎదురుగా ఉన్నటువంటి XI వాల్యూనే ఏ అని అనుకోవాలి. సో ఏ వాల్యూ ఇప్పుడు 225 అనమాట ఏ వాల్యూ. అప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనకు తెలుసు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. అంటే UI = ఒక్కొక్కటే ఫైండ్ అవుట్ చేసి రఫ్లో ఇక్కడ ఆన్సర్ పెట్టాలి. ఫస్ట్ ఇది కనుక్కుందాం. ఇది
ui ఇక్కడ కూడా చేయొచ్చు. ui ఈజ్ ఈక్వల్స్ టు xi మైనస్ a బై హెచ్ అన్నారు. ఫస్ట్ వాల్యూ ఒకటి కనుక్కున్నాం. అంటే ఇక్కడ xi వాల్యూ వచ్చేసి దిస్ ఈజ్ xi వాల్యూ, ఇది ఫస్ట్ 125 మైనస్ a వాల్యూ 225 బై హెచ్ వాల్యూ 50. ఎస్, ఇది క్యాల్కులేషన్ చేస్తాము. 125 మైనస్ 225లోనే 125 తీసి మైనస్ 100 బై 50 వచ్చింది. ఇప్పుడు 0 0 క్యాన్సిల్, 5 1 5 5 2 10. సో -2 అనే వాల్యూ వచ్చింది ఇక్కడ. యూ వాల్యూ ఈజ్ -2. సేమ్ అట్లే ఇంకా సెకండ్ది కూడా కనుక్కుంటే అది -1 వస్తుంది. ఇది 225 మైనస్ 225, ఇది xi మైనస్ ఏ అంటే 225లో 225 సపరేట్ చేస్తే 0 వస్తుంది. ఎస్, ఇది 275 అంటే ఇది ఈ నెగిటివ్లు వచ్చినాయంటే ఇవి పాజిటివ్లు వస్తాయన్నమాట. +1 +2 అయిపోతుంది ఈ యూఐ వాల్యూస్. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ యూఐ అంటే ఈ ఎఫ్ఐ ఇది ఎఫ్ఐ వాల్యూస్ ఇవి, యూఐ వాల్యూస్ ఇవి. సో ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 4 ఇంటూ -2, 4 ఇంటూ -2, 4 2s are 8 -8. నెక్స్ట్ 5 ఇంటూ -1, 5 1s are 5. నెక్స్ట్ 12 ఇంటూ 0, 12 ఇంటూ 0 ఈజ్ 0. నెక్స్ట్ 2 ఇంటూ 1, 2 1s are 2. నెక్స్ట్ 2 2s are 4. ఎస్, ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా. ఇది టోటల్ సిగ్మా ఎఫ్ఐ యుఐ, సిగ్మా ఎఫ్ఐ యుఐ యాడ్ చేయాలి ఇదంతా. 4 + 2 6. ఇక్కడ మైనస్లు ప్లస్లు సపరేట్గా యాడ్ చేస్తే -8 -5 -13, -13 ఇది 2 + 4 6, 13లో 6 తీసేస్తే -7. సో ది వాల్యూ -7 వచ్చింది. ఇంకేం కావాలంటే ఎఫ్ఐ టోటల్ యాడ్ చేసేదా, ఇంకా ఆ ఫార్ములా మీన్ ఫార్ములాకి వెళ్ళిపోవాలి. మీన్ ఫార్ములా తీసుకుంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇందులో ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఫస్ట్, ఏ వాల్యూ ఈజ్ ఇక్కడ అనుకున్నాం ఏ 225 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చిందంటే ఇదో -7 బై సిగ్మా ఎఫ్ఐ 25 ఇంటూ హెచ్ ఈజ్ 50. ఎస్, ఇప్పుడు ఇది సింప్లిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు -7/50 అంటే ఇది క్యాన్సిలేషన్ చేయొచ్చు. 5తో 2, 5 5 25, 5 10 50, 5 1 5, 5 2 10, 2 వచ్చింది. అంటే ఇక్కడ 225 ప్లస్ -7 ఇంటూ 2 మిగిలింది. ఎస్, 225 ప్లస్ ఇంటూ -7 2 14. 225 14 సపరేట్ చేస్తే 5 - 4 is 1, 2 - 1 is 1, 2, 211. దిస్ ఈజ్ ఏం వాళ్ళు అడిగిన క్వశ్చన్, ఎక్స్పెండిచర్ ఫర్ select suitable method to find the mean daily expenditure. So the mean daily expenditure is 211. ఎక్స్పెండిచర్ అన్నాడు కాబట్టి రూపీస్ పెట్టేద్దాం. రూపీస్ 211. క్వశ్చన్ నంబర్ 33, 8 మార్క్స్లో డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఫైండ్ ద సొల్యూషన్ ఫ్రమ్ ద గ్రాఫ్. ఈ గ్రాఫ్ను బట్టి ఈ రెండు ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం రాస్తాం గివెన్ ఈక్వేషన్స్, ఇచ్చిన ఈక్వేషన్స్ మనకు అదే ఇదే ఇచ్చింది. 2x + 3y = 13, ఒకటి 4x + 5y = 23. ఇవి 2 ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్కి 2x + 3y = 13లో మనం టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ కనుక్కోవాలి. టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ తీసుకున్నాము. టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్, ఇది x, ఇది y. ఇప్పుడు మనం ఇది ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. x వాల్యూ 0 తీసుకున్నప్పుడు y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఈ ఈక్వేషన్లో. అంటే వెన్ x = 0 అయినప్పుడు ఈ వాల్యూ 2x + 3y = 13. ఇందులో x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ x ఉంది. 2 × 0 + 3y = 13. సో
సో 2 0 is 0, 0 plus 3y is equal to 13. ఇప్పుడు 3y is equal to 13, y is equal to y and 3 మల్టిప్లై చేస్తాం, అవుట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తే డివైడెడ్ బై అంటే 13/3 వస్తుంది. 13/3 అనేది మనకు వచ్చిన నంబర్. 13/3 అనేది ఫ్రాక్షన్ కాబట్టి దాన్ని డెసిమల్లోకి మార్చుకుంటే 13ని 3తో డివిజన్ చేస్తే 3 4s are 12. 13 minus 12 is 1. Put a point and 1 0 add. 3 3s are 9. So 10 minus 9 is 1. Next another 0. 3 3s are 9. So 4.33 అని వస్తుంది. 4.3 అని కూడా పెట్టేయచ్చు, రైట్. సో ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నప్పుడు వై వాల్యూ ఎంత వచ్చిందంటే 4.3. నెక్స్ట్ ఇప్పుడు వై వాల్యూ 0 తీసుకున్నాం, ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. వై వాల్యూ 0 తీసుకున్నప్పుడు వై వాల్యూ వెన్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0, ఈ ఈక్వేషన్ 2x plus 3y ఈజ్ ఈక్వల్స్ టు 13లో వై ప్లేస్లో 0 పెడదాం మేము. 2x plus 3 into 0 ఈజ్ ఈక్వల్స్ టు 13. సో 2x plus 3 0 is 0 plus 13 13. Now 2x is equals to 0 లేదు కాబట్టి 13 అవుతుంది. Now x is equals to 2 multiply అవతల బై డివిడెడ్ 13/2 వచ్చింది. సో ఇది కూడా మనం డెసిమల్లోకి మార్చుకుంటే 13ని 2తో డివిజన్ చేస్తే 2 6 are 12. 13 minus 12 is 0 1. Put a point and 0 add. 2 5s are 10. ఓకే 6.5 వచ్చింది. సో మనకు వై వాల్యూ 0 తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ 6.5 వచ్చింది. ఎస్, ఇప్పుడు దీనికి సంబంధించిన ఆర్డర్డ్ పేర్స్ ఏవేవంటే ఆర్డర్డ్ పేర్స్ వచ్చిన ఆర్డర్డ్ పేర్స్ ఏవేవంటే ఎక్స్ కమా వై 0, 4.3 0, 4.3 ఒకటి, ఇంకోటి 6.5, 0. ఎస్, ఈ రెండు ఆర్డర్డ్ పేర్స్. ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించి ఆర్డర్డ్ పేర్స్. నెక్స్ట్ ఈక్వేషన్ 2కి వెళ్దాం. సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే సేమ్ ఇట్లే 4x plus 5y is equals to 23 అయినప్పుడు ఇప్పుడు మనము టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ తీసుకుంటే సేమ్ ఇట్లే దానికి కూడా ఎక్స్ వై ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటాం ఫస్ట్. వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఈ వాల్యూ 4x plus 5y ఈజ్ ఈక్వల్స్ టు 23. ఎక్స్ ప్లేస్లో 0 పెడదాం. 4 into 0 plus 5y ఈజ్ ఈక్వల్స్ టు 23. 4 0 is 0. 0 plus 5 అంటే 5y ఈజ్ ఈక్వల్స్ టు 23 అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 23/5. ఇది వచ్చింది. దాన్ని డెసిమల్లోకి మార్చుకోవాలి. 23 is divided by 5. 5 4s are 20. 3 minus 0 3. Put a point and 0 add. 5 6 are 30. 30 minus 30. So 4.6 అనేది y వాల్యూ వచ్చింది. 4.6. నెక్స్ట్ వెన్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. ఇప్పుడు వెన్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఆ వాల్యూ 4x plus 5y ఈజ్ ఈక్వల్స్ టు 23లో 4x plus 5 into 0 23. 4x is equals to 23. X is equals to 23/4. 23ని 4 చే డివిజన్ చేయాలి. ఇప్పుడు 23ని 4 చే డివిజన్ చేస్తే ఎంత వస్తుందప్ప అంటే 23 is divided by 4. 4 5s are 20. 3 minus 0 3. Put a point and 0. 4 7s are 28. 30 minus 28 is 2. Another 0 down. 4 5s are 20. 20 minus 20 5.75 వచ్చింది. ఎక్స్ వాల్యూ 5.75 వచ్చింది. 5.75. ఎస్, ఇప్పుడు దీనికి వచ్చిన ఆర్డర్డ్ పేర్స్ ఏమేమి ఉన్నాయంటే ఆర్డర్డ్ పేర్స్ ఎక్స్ కమా వై ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్డ్ పేర్స్ 0, 4.6 ఒకటి, 5.75, 0 ఇంకోటి. ఇవి ఆర్డర్డ్ పేర్స్. ఎస్, ఇప్పుడు ఈ ఆర్డర్డ్ పేర్స్ని మనం గ్రాఫ్లో ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు వచ్చిన ఆర్డర్డ్ పేర్స్ని గ్రాఫ్లో గుర్తించాలి. ఎలా చేద్దామంటే ఫస్ట్ ఆర్డర్డ్ పేర్ వచ్చింది 0, 4.3. 0 వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద, 4.3 వచ్చేసి వై యాక్సిస్ మీద. ఎక్స్ యాక్సిస్ మీద అంటే కింద ఉండేది, ఇదే ఎక్స్ యాక్సిస్ అడ్డంగా ఉండేది. దీని మీద 0 అంటే ఇదే ఈ లైన్ అనమాట 0.
దీంట్లో 4.3 అనేది వైలో 1 2 3 4 తర్వాత 0.3 అంటే ఇంకొంచెం 4 తర్వాత 1 2 3 కౌంట్ చేస్తే అవుతుంది కదా, అదే 4. సో దిస్ ఈజ్ 4.3. 4.3 అంటే ఈ పాయింట్ వచ్చేసి 0,4.3 అని అంటాం ఈ పాయింట్. నెక్స్ట్ పాయింట్ 6.5, 0. 6.5 అంటే 6.5 ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ అక్షములో 6.5, 6 తర్వాత హాఫ్ 6.5 అంటే. సో ఇది 5 వచ్చేసి 0 అంటే ఇదే 0, ఇదే 0 అంటే ఇది. అప్పుడు 6.5, 0 ఇది పాయింట్. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని ఫస్ట్ ఒక లైన్ మెజర్ చేస్తాము. 2 పాయింట్స్ని యాడ్ చేస్తే ఇది ఒకటి మనం యాడ్ చేస్తే ఇలా వచ్చింది. ఈ యాడ్ చేసిన దీని ఈక్వేషన్ రాసేద్దాం ఫస్ట్. ఇది 2x + 3y = 13 అనేది ఈ ఈక్వేషన్ లేదా మళ్ళీ రాద్దాం. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ ఆర్డర్ పేరు తీసుకుందాం. 0.4 0,4.6. 0 వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద, 4.6 వచ్చేసి 4.6. 4 తర్వాత అంటే ఇది వచ్చేస్తుంది. ఇక్కడ ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ 5.7, ఇంకోటి 0. 5.7 వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద, ఓకే ఇది 0 వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద, 4.6 అంటే 4.6 పైకి పోవాలి. కరెక్ట్. 4.6 4.3 ఉంది, 4.6 అంటే ఇంకొంచెం పైకి పోవాలి. ఇది 4.6. 0,4.6. నెక్స్ట్ పాయింట్ 5.7 ఎక్స్ యాక్సిస్ మీద 5.7. ఇది 5.7 ఇక్కడ అన్నమాట. 5.7 0 దీని మీద. రైట్. ఇప్పుడు ఇది మనం యాడ్ చేస్తాం. ఎస్, ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ని మనం యాడ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఎక్కడ కట్ అవుతాయని చూసినట్లయితే మనం ఇలా వచ్చింది గ్రాఫ్. ఈ గ్రాఫ్లో ఇది ఒక లైన్, ఈ లైన్ నేమ్స్ రాసేయచ్చు. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ 2x + 3y = ఈ ఫస్ట్ లైన్ ఇది 2x + 3y = 13. ఇది ఇక్కడ పోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్. ఇది 4x + 5y = 23. ఇది అన్నమాట. సో ఇప్పుడు ఈ రెండు మీట్ అయిన ప్లేస్ 2 అండ్ ఇక్కడేమో 2, అది 3. సో ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ రెండు 2,3 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అయినాయి. కాబట్టి మనం కన్క్లూజన్ ఏమి ఇస్తామంటే, కన్క్లూజన్ బోత్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ intersecting at 2,3 అనే పాయింట్. సో 2,3 అంటే ఏమి? 2 అనేది x ఇంటర్సెప్ట్, 3 అనేది y ఇంటర్సెప్ట్. దేర్ఫోర్ x = 2 and y = 3. This is the solution of given graph. ఓకే, ఇప్పుడు 8 మార్క్స్ పేపర్ 2కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని ఈ వీడియో ద్వారా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాబట్టి దయచేసి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.